హాయ్ అండి, దిస్ ఈజ్ నవిత మేకోవర్స్. ఈరోజైతే మీకు మేకప్ ఆర్టిస్ట్ కష్టాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. అండ్ ఆల్సో ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఆర్డర్ ఉన్న రోజు తన ఫ్యామిలీ ఫంక్షన్ వస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఈరోజు నేను చేసిన వీడియో అయితే యాక్చువల్లీ నాకైతే ఆర్డర్ ఉందండి ఈరోజు, అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉంది. రెండు ఖచ్చితంగా చూసుకోవాలి కాబట్టి నేను మార్నింగే లేచి రెడీ అయిపోయాను. పాపం మా హస్బెండ్ని కూడా లేపాను. తను కూడా నాకైతే చాలా సపోర్ట్ చేశాడు. మనం వర్క్ చేసే ముందు మన ఒక్కరి సపోర్ట్ అయితే కాదండి, మన వెనకాల చాలామంది సపోర్ట్ చేయాలి పిల్లల్ని చూసుకోవడానికి, మనల్ని తీసుకెళ్ళడానికి. సో మార్నింగ్ లేచి పాపం తను కూడా నన్ను ఆర్డర్కి అయితే తీసుకెళ్ళాడు. మేము క్లయింట్ దగ్గరికి రీచ్ అయ్యాము. వాళ్ళైతే మాకు 1 అవర్ దాకా ఇంకా రాలేదు. 1 అవర్ మేము వేస్ట్ చేసాము. తర్వాత వచ్చారు. మేము ఒక 6 మెంబర్స్కి అయితే హెయిర్ స్టైల్స్, శారీ డ్రైపింగ్, మేకప్ అయితే రెడీ చేసాము. ఫైనల్గా మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంటికి వచ్చి మళ్ళీ శారీ డ్రైప్ చేసుకొని ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అలాగే కార్ ఎక్కేసాను. ఇంకా కార్లో అయితే కూర్చొని నేను టిఫిన్ చేస్తున్నాను, ఎందుకంటే నో టైం, తినడానికి కూడా టైం ఉండదు. సో కార్లోనే తినేసాను. తర్వాత ఇంకా రెడీ అవుతున్నాను, ఎందుకంటే ఇంకా ఫంక్షన్ దగ్గరికి వస్తుందని ఇంకా కార్లోనే కూర్చొని రెడీ అవుతున్నాను. మా ఆయన అయితే నాకు మహాభారతం చెప్తున్నాడు, అది వినుకుంటే ఇంకా నేను మంచిగా రెడీ అవుతున్నాను. సో రెడీ అయిపోయి ఫైనల్గా అలా అవుతుంది. రెడీ అయ్యి ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను. మీరందరూ అనుకోవచ్చండి మేకప్ ఆర్టిస్ట్కి ఏముంది, మేకప్ వేయగానే డబ్బులు వస్తాయని. అసలు రాదండి, చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. అవన్నీ స్ట్రగుల్స్ చేసుకుంటూనే మనం ఇవన్నీ పని చేసుకుంటాము. సో ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే పెట్టేశాను మా ఫ్యామిలీ ఫంక్షన్. ఈరోజు జస్ట్ నా ఆర్డర్ ప్లస్ ఫ్యామిలీ ఫంక్షన్ ఎలా చేశానో నేను మీకు చూపించడానికి వీడియో చేశాను. అండ్ ఆల్సో ఫైనల్గా ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.